దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము నవంబర్ నెల 15వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకొని మనము ధ్యానించుకుందాము. సామెతలు 2:6. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము లోక జ్ఞానాన్ని మించిన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలన్న ఆయన కోరిక గురించి మనము ధ్యానించుకుంటున్నాము. లోక జ్ఞానానికి మించిన జ్ఞానము ఎక్కడి నుండి వస్తుందో? మనకి దేవుని నుండే వస్తుంది. అవును కదా ప్రియ దేవుని బిడ్డలారా? ఎలాగంటే శాస్త్రవేత్తల ద్వారా పూర్వం కనుగొనబడినవన్నీ దేవుని జ్ఞానం ద్వారానే కనుగొన్నటువంటి కార్యాలు. ఈ ఆశ్చర్య కార్యాలన్నీ ఈనాటి ప్రజలలో పనిచేయడానికి అన్ని ఉదాహరణలే. ఎప్పుడు? దేవుని జ్ఞానము ద్వారా, దేవుని నుండి వచ్చిన జ్ఞానము ద్వారా శాస్త్రవేత్తలు కనుగొనబడినటువంటి పరిజ్ఞానమంతయు నేడు జరుగుతున్నటువంటి ప్రతి పని యందును అన్ని ఉదాహరణలే. పూర్వము నోవహు ఓడను నిర్మించడానికి దేవుడు అతనికి నేర్పించిన పనులకు ఆధారంగా ఇప్పుడు నిర్మించబడిన ఓడలకు దేవుని జ్ఞానమే కారణము. అంత పెద్ద ఓడలు నిర్మించుట, గాలిలో వందలు వేల కొలది ప్రయాణాలు చేయుటకు నిర్మాణము కాబడుతున్నటువంటి విమానాలు, రాకెట్లు మొదలగునవన్నిటికీ దేవుని జ్ఞానమే కారణము. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచం అంతటా గాలిలోను, నీళ్ల మీదను, నీళ్లలోను పయనించే పెద్ద పెద్ద వాహనాలన్నీ తయారు చేయుటకు, ఆవిష్కరించుటకు వారు చేయవలసిన కార్యాల గురించి దేవుడు బోధించినట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఎలాగంటే యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చునని ఈరోజు ధ్యానవాక్యం ప్రకారంగా దేవుని నమ్మిన వారు వివేకముతో అన్ని పనులు సాహసోపేతంగా చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవన మనుగడకు జ్ఞానమును సంపాదించుకోవాలి. మన జీవిత మనుగడకు ఇలాంటి తయారు చేయటమే కాదు, అసలు జీవిత మనుగడకు కూడా మనకు జ్ఞానం ఉండాలి. అందరితో మసలుకోవటం, అందరితో పాటు ఆనందంగా కలబోసుకొని మాట్లాడుకోవటము, ఇవన్నీ ఎలా అంటే జ్ఞానం ఉండాలి. ఎవరిని ఏ విధంగా మనం రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం పలకరించాలి, ఏ విధంగా మనం ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలి అనేది అన్నీ జ్ఞానం ద్వారానే ఏర్పడతాయి. మానవులలో జ్ఞానము అంత ముఖ్యమైంది. అయితే ఇలాంటి జ్ఞానము సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? జ్ఞానం అనుగ్రహించమని మనం దేవుణ్ణి అడగాలి. దేవుని ప్రార్థనలో, విజ్ఞాపన ప్రార్థనలు, ఇలాంటి ప్రార్థనల్లో మనము మన మనవులని దేవుని అడగాలి. అయ్యా, నాకు జ్ఞానము కొదువుగా ఉన్నది, నాకు జ్ఞానం అనుగ్రహించాలని. ఎవరికి జ్ఞానము కొదువుగా ఉన్నదో అతను దేవుని అడగాలి. పరిశుద్ధ వాక్య ప్రకారంగా ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5లో వ్రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు అనుగ్రహించే జ్ఞానము మనల్ని ఇతరుల ఎదుట స్థిరముగా నిలబడేలా చేస్తుంది. ఎంత గొప్ప మాట ఇది! ఇందాకనే మనం అనుకున్నాం కదా, ఎలాగా మనము ఎవరితోనైనా సరే మన మనుగడను కొనసాగించుకోవాలంటే అలాంటిది మనకి స్థిరముగా నిలబడేలా చేస్తుంది ఈ జ్ఞానము. పూర్వము ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు జ్ఞానముతో నింపబడి ఉన్నందున ఐగుప్తు దేశములో రాబో కరువును గ్రహించి ప్రవచనము మరియు దేవుని ఆత్మ ద్వారా ఆహార ఉత్పత్తిని పెంచి ఆహారమంతయు సమకూర్చి ఆ దేశము నశించిపోకుండా, ఆకలికి అల్లాడిపోకుండా, తిండికేమి కొదువు లేకుండా దేవుడు యోసేపుకి ఇచ్చిన జ్ఞానం ద్వారా ఐగుప్తు ఆ దేశము కరువుకు గురవ్వకుండా సమృద్ధిగా గల ఆహారముతో ఆ ప్రజలు సుఖంగా జీవించగలిగారు. ఎలాగా? యోసేపు జ్ఞానము వలన, యోసేపుకి దేవుడిచ్చిన జ్ఞానము వలన ఆ దేశ ప్రజలు సుఖంగా జీవించగలిగినట్లుగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఆ దేశ ప్రజల ఆహారమునకై భద్రము చేయుటకు దేవుడు యోసేపునకు జ్ఞానం ఇచ్చాడు. మనము క్షేమంగా జీవించాలంటే దేవుని ఆశీర్వాదాలకై, దేవుని దగ్గర నుండి మనము పొందుకునే జ్ఞానము కొరకై దేవునికి ప్రార్థన చేసి మనము అందరము ఆనందంగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించుటకు మనము దేవునికి ప్రార్థన చెయ్యాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. నాయన, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మాకు నాయన జ్ఞానము కొదువుగా ఉన్న వాళ్ళము కనుక తండ్రి మాకు దయచేసి ధారాళముగా తండ్రి మాకు జ్ఞానాన్ని అనుగ్రహించి, దేవా నీకు బిడ్డలముగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.